ఈ వీడియో క్లిక్ చేసిన వాళ్ళకి నా ధన్యవాదములు. ప్రతి ఒక్కళ్ళు చివరి వరకు ఈ వీడియోని చూడండి. ఇక వీడియోని ప్రారంభిద్దాం. నమస్తే. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం వజ్రాయుధం వెనుక ఉన్న ఆసక్తికరమైన పౌరాణిక గాథను ఒక స్టడీ గైడ్లాగా డీకోడ్ చేయబోతున్నాం. అసలు ఒక మనిషి వెన్నెముకతో తయారైన ఆయుధం అత్యున్నత త్యాగానికి, ఎప్పటికీ నిలిచిపోయే ఒక పవర్ఫుల్ సింబల్గా ఎలా మారిందో ఇక్కడ మనం డీటెయిల్డ్గా చూద్దాం. అయితే ఈ కథలోకి వెళ్లే ముందు మనం ఒక నిమిషం ఆగి ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి. అసలు ఒక ఆయుధానికి నిజమైన బలం ఎక్కడ్నుంచొస్తుంది? దాన్ని తయారు చేసిన మెటీరియల్ నుంచా, లేక ఆ ఆయుధం వెనుక ఉన్న లోతైన నైతిక ఆశయం ఇంకా ఆ గొప్ప త్యాగం నుంచా? ఆలోచించండి. సరే, ఈ మొత్తం స్టోరీని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి మన ఎనాలిసిస్ని 5 క్లియర్ పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఆ కాస్మిక్ క్రైసిస్ దగ్గర మొదలుపెట్టి ఈ వెపన్కున్న ఫిలాసఫీ వరకు ఒక్కొక్కటిగా కవర్ చేద్దాం. ఓకే, ముందుగా మొదటి విభాగం, ద కాస్మిక్ క్రైసిస్ అంటే విశ్వ సంక్షోభం. అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందో చూద్దాం. వృత్రాసురుడు, ఈ భయంకరమైన రాక్షసుడు ఏం చేశాడంటే ప్రపంచంలో ఉన్న నదుల్ని, మేఘాల్ని మొత్తం తన కంట్రోల్లోకి తీసేసుకున్నాడు. ఇంకేముంది, భూమి మీద కనీ విని ఎరుగని కరువు వచ్చేసింది. ప్రాబ్లం ఏంటంటే దేవతల దగ్గరున్న మామూలు ఆయుధాలేవి కూడా ఆ రాక్షసుడు ముందు పనిచేయలేదు, అన్నీ వేస్ట్ అయిపోయాయి. ఇప్పుడు మనం రెండో విభాగానికి వద్దాం. ఈ స్టోరీలో మెయిన్ ప్లేయర్స్ ఎవరు, వాళ్ళు దేనికి ప్రతీక అనేది ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్ మనకి వృత్రాసురుడు కనిపిస్తాడు. ఈయన కేవలం ఏదో ఒక రాక్షసుడు మాత్రమే కాదు సుమా. త్వష్ట ప్రజాపతి ప్రతీకారం నుంచి పుట్టిన వృత్రాసురుడు కంప్లీట్గా అజ్ఞానానికి ఇంకా డెవలప్మెంట్ని ఆపేసే స్తబ్దతకు ఒక పర్ఫెక్ట్ సింబల్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ప్రకృతి సహజంగా సాగిపోయే ప్రవాహానికి ఇతనొక పెద్ద అడ్డంకి. ఇక ఆ రాక్షసుడికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా నిలబడే వ్యక్తి దధీచి మహర్షి. ఈయన బ్రహ్మవిద్య తెలిసిన ఒక గొప్ప యోగి. అసలు సాధ్యం కాని పరిస్థితుల్ని కూడా జయించాలంటే ముందు మన అహాన్ని, ఆ ఈగోని వదిలేయాలి కదా. దధీచి మహర్షిలోని ఆ సంపూర్ణ నిస్వార్థం, లోకం కోసం తన శరీరాన్నే త్యాగం చేయడానికి రెడీ అయ్యే ఆ గొప్ప గుణం ఈ కథలో చాలా చాలా కీలకం. ఫైనల్గా ఇంద్రుడు, దేవతలకు రాజు అయిన ఇంద్రుడి జర్నీ కూడా మనకొక అద్భుతమైన పాఠం నేర్పుతుంది. శత్రువు మనకంటే ఓవర్ పవరింగ్గా ఉన్నప్పుడు కేవలం ఫిజికల్ స్ట్రెంగ్త్ అంటే భౌతిక బలం ఒక్కటే ఉంటే సరిపోదు. అహంకారాన్ని పక్కన పెట్టి ఎంతో బాధ్యతతో ముందుకు నడిపించే లీడర్షిప్ కావాలని ఇంద్రుడి ఫెయిల్యూర్స్ మనకు చాలా స్పష్టంగా చూపిస్తాయి. రైట్, ఇప్పుడు మూడో విభాగం, టైమ్ లైన్ ఆఫ్ ద సాక్రిఫైస్. ఈ మహాత్యాగం ఏ క్రమంలో జరిగిందో చూద్దాం. ఈ ఈవెంట్స్ అన్నీ ఎలా జరిగాయో మీరు ఈ టైమ్ లైన్లో గమనించొచ్చు. మొదట వృత్రాసురుడు నీటిని మొత్తం లాగేసుకోవడం, వెంటనే దేవతలు వెళ్లి బ్రహ్మదేవుడి సలహా అడగడం, అప్పుడు బ్రహ్మ ఇచ్చిన ఆ రాడికల్ సలహా విని దధీచి మహర్షి తన ప్రాణాలను త్యాగం చేయడం, చివరగా ఆ త్యాగంతో ప్రపంచం మళ్లీ మామూలు స్థితికి రావడం. ఈ స్టెప్స్ అన్నీ మనమిక్కడ మ్యాప్ చేయొచ్చు. ఈ మొత్తం ప్రాసెస్లో మనల్ని ఎమోషనల్గా టచ్ చేసేది దధీచి మహర్షి తన లైఫ్ ఫోర్స్ని ఆగండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని కంటిన్యూ. క్షణమే ఆయన చేసిన అపారమైన తపస్సు వల్ల ఆయన వెన్నెముక అప్పటికే వజ్రం కంటే గట్టిగా మారిపోయింది. ఆ వెన్నెముకను కామధేలువు బయటకు తీస్తుంది. లోకం కోసం ఒక మనిషి తన ఉనికినే పణంగా పెట్టిన అత్యంత గొప్ప మూమెంట్ ఇది. నిజంగా ఆలోచిస్తే గూస్ బంప్స్ వస్తాయి కదూ. ఇక నాలుగో విభాగం, ఆ దివ్య ఆయుధ నిర్మాణం. ఆ పవిత్రమైన వెన్నెముక ఒక పవర్ఫుల్ వెపన్గా ఎలా మారిందో ఇక్కడ చూద్దాం. ఈ వెపన్ మేకింగ్ ప్రాసెస్ కూడా భలే ఆసక్తికరంగా ఉంటుంది. దేవశిల్పి అయిన విశ్వకర్మ ఆ పవిత్రమైన వెన్నెముకను తీసుకుని దానికి కేవలం ఒక షేప్ ఇవ్వడమే కాదు, ఆ వెన్నెముకలో దధీచి తపశ్శక్తిని కూడా నింపుతాడు. అలా ఏకంగా మెరుపులను సైతం పుట్టించగలిగే 3 వైపులా మొనదేలిన ఒక భయంకరమైన అజేయమైన ఆయుధాన్ని ఆయన క్రియేట్ చేస్తాడు. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. మన వాళ్ల ఆలోచనా ధోరణి ఎంత గొప్పదో ఒక్కసారి చూడండి. దధీచి వెన్నెముకలోని ఆ కుండలిని శక్తి అంటే ఆ బయలాజికల్ ఎనర్జీ వజ్రాయుధం యొక్క యాంత్రిక శక్తిగా
అంటే ఒక అన్స్టాపబుల్ మెకానికల్ ఎనర్జీగా ఎలా మారిపోయిందో ఈ కాన్సెప్ట్ మనకు కళ్లకు కట్టినట్టు వివరిస్తోంది. ఫైనల్గా 5వ విభాగం. అసలు ఈ వజ్రాయుధం వెనుక ఉన్న ఫిలాసఫీ ఏంటి? మనమిప్పుడు వాడుతున్న మామూలు మోడర్న్ వెపన్స్ అన్నీ కూడా దాదాపు విధ్వంసం కోసమే క్రియేట్ చేయబడ్డాయి. కాని వజ్రాయుధం అలా కాదు. అది దేనిమీద ఆధారపడి ఉందో తెలుసా? క్రియేషన్ అంటే సృజన, ప్రొటెక్షన్ అంటే రక్షణ, ఇంకా వీటన్నిటికీ మించి ఒక గొప్ప నైతిక బాధ్యత మీద ఆధారపడి ఉంటుంది. దాట్స్ వాట్ మేక్స్ ఇట్ స్పెషల్. ఆ తర్వాత ఇంద్రుడికి వృత్రాసుడికి మధ్య ఆఖరి యుద్ధం జరిగింది కదా, అది యాక్చువల్గా ఒక రాక్షసుడికి దేవుడికి మధ్య జరిగిన ఫైట్ కాదు. అది ప్రవాహానికి స్తబ్దతకు మధ్య జరిగిన ఫైట్. వజ్రాయుధంతో ఆ రాక్షసుణ్ణి అంతం చేసి ఆగిపోయిన నీటిని రిలీజ్ చేయడంతో ప్రపంచంలో మళ్లీ ప్రోగ్రెస్ మొదలైంది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠమేంటంటే, మీ చేతిలో ఒక అల్టిమేట్ పవర్ ఉందంటే దానికి తగ్గ బాధ్యత కూడా మీమీద ఉండాలి. విక్టరీ అనేది ఎప్పుడూ ఫ్రీగా రాదు. దానికెంతో కొంత మోరల్ ప్రైజ్ పే చేయక తప్పదు. ఈ మొత్తం కథలో ఉన్న కోర్ పాయింట్ అంతా ఈ ఒక్క వాక్యంలో భలే కవర్ అయిపోయింది చూడండి. ఆయుధాలు యుద్ధాలను మాత్రమే గెలుస్తాయి, కానీ త్యాగాలు మాత్రమే యుగాలను మారుస్తాయి. మన చేతిలో ఉన్న భౌతిక సాధనాలు మనకు టెంపరరీగా ఒక విజయాన్ని ఇవ్వచ్చేమో, కానీ ప్రపంచంలో ఒక శాశ్వతమైన బలమైన మార్పు ఆగండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని కంటిన్యూ. మనలోని ఆ స్వార్థాన్ని పూర్తిగా వదిలేయాలి. సో మన ఈ విశ్లేషణ ముగింపుకి వచ్చేశాం. ఫైనల్గా ఒక్క విషయం గురించి ఆలోచించండి. ఈ రోజుల్లో మన టెక్నాలజీ అలాగే మన వెపన్స్ పవర్ ఊహించలేనంత వేగంగా పెరిగిపోతోంది. కానీ ఆ పవర్ని అంతే రెస్పాన్సిబుల్గా వాడడానికి అవసరమైన మారల్ ఫౌండేషన్, ఇంకా దధీచికున్నటువంటి ఆ నిస్వార్థ గుణం మన మోడర్న్ సొసైటీలో నిజంగా ఉన్నాయా? ఇది మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన ప్రశ్న. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఒక్కసారి ఆగండి, వెళ్ళిపోకండి. ఇంతవరకు వీడియో చూశారు కదా, మీరు ఏమర్థం చేసుకున్నారో ఒక మాటలో కామెంట్ సెక్షన్లో రాయండి. నేను తిరిగి దానికి రిప్లై ఇస్తాను. ఇక సెలవు. తర్వాత వీడియోలో కలుసుకుందాం.